మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా కార్ని లోపల పెట్టించు. డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టించు. ఓకే మేడం. మేడం మేడం ఏమ్మా వెళ్ళు, చెప్పేది నీకే, వెళ్ళమ్మా. వంశీ, స్వీటీ, మమ్మల్ని తీసుకెళ్ళు. ఇంకొకసారి పిల్లల్ని చూడాలి, కలవాలి, మాట్లాడాలి అంటూ ఈ ఇంటికి నువ్వు కానీ ఆ ఝాన్సీ కానీ వచ్చారో మీ మీద కేసు పెట్టి జైల్లో పెడతాను. జాగ్రత్త. రాణి అక్క, రాణి అక్క, రాణి అక్క. వంశీ ఆగు. వాళ్ళు రాణి అక్కను కూడా మన దగ్గరికి రానివ్వలేదు. నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ. మనం బయటికి వెళ్దాం. వంశీ, ఎవరైనా చూస్తారేమో. ఎవ్వరూ చూడకుండా వెళ్దాం. అక్క ఇక్కడే ఎక్కడో ఉంటుంది. పద వెళ్దాం. సరే పద. మిమ్మల్ని రూమ్లో నుంచి బయటికి రావద్దని చెప్పాం కదా. అడిగేది మిమ్మల్ని, ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి. అంటే మాకు మా రూమ్లో బోర్ కొడుతుంది, అందుకే బయటికి వచ్చాం. మీకు బోర్ కొట్టినా కొట్టకపోయినా ఆ రూమ్లోనే ఉండాలి, అంతేగాని ఇలా బయటకి రాకూడదు. అది కాదమ్మమ్మ. స్టాప్ ఇట్. అమ్మమ్మనా? ఎవరు మీకు అమ్మమ్మ? ఇంకొకసారి అలా పిలిస్తే బాగోదు. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. రూమ్లోకి వెళ్ళండి. కాసేపు గార్డెన్ లో కూర్చుంటాం. అవసరం లేదు అని చెప్తున్నాను కదా. రండి, మీ గదులకు పదండి. వంశీ, ప్లీజ్ రా, ఏడవకురా. అక్క, నాకు పిన్ని కావాలి. పిన్ని వస్తానని చెప్పింది కదా, వస్తుంది. లేదక్క, వాళ్ళు రావద్దని చెప్పారు కదా, అందుకే పిన్ని రాదు. రాణి అక్కను కూడా అందుకే రానివ్వలేదు. పిన్ని పిన్ని. సరే వంశీ, నువ్వు ఏడవకురా. నేను పిన్నికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏడవకు.
పిన్ని 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 నానమ్మ స్వీటీ ఏమన్నావు అమ్మా? నానమ్మ సారీ తల్లి, మీ ఇంట్లోనే మిమ్మల్ని బందీని చేస్తుంటే నేను చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు తల్లి. నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పమ్మా, నీకేం కావాలి? మా పిన్నితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు నానమ్మ. మీ పిన్నికి ఫోన్ చేయడం ఎందుకు? నేనున్నాను కదా, నీకు ఏం కావాలో చెప్పు, నేనిస్తాను. నేను పిన్నితో మాట్లాడాలి. సరే, మీ పిన్నితో నేను ఫోన్ మాట్లాడిస్తాను. మీ నానమ్మని నేనున్నాను కదా. మీ నానమ్మ మీకోసం ఏం చేయమన్నా చేస్తుంది. ఏం కావాలంటే అదిస్తుంది. చెప్పు, నీకేం కావాలి? మాకేం వద్దు, మాకు మా పిన్ని కావాలి. మాకు ఎవ్వరూ వద్దు. ప్లీజ్ నానమ్మ, పిన్నితో మాట్లాడాలి. ఒక్కసారి ఫోన్ ఇవ్వు. సరే, తీసుకో, మీ పిన్నికి ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ. ఏంటి కమలా ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎవ్వరు కూడా వీళ్ళ దగ్గరికి రావడం గాని మాట్లాడడానికి గాని వీల్లేదని నాన్నగారు ముందే చెప్పారు కదా. ఈ పిల్లలకి దగ్గర అవడానికి ప్రయత్నం చేయొద్దని నేను కూడా నీకు చెప్పాను కదా. మరెందుకు ఇలా చేస్తున్నావు? అది పాపం చిన్న పిల్లలండి. వీళ్ళని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది. నా మనవణ్ణి మనవరాల్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నీ ప్రేమ పొందే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకు లేదండి? అసలు వీళ్ళేం తప్పు చేశారని ఇలాంటి శిక్ష విధిస్తున్నారు? కమలా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? నాకు కాదండి, మీకు అర్థం కావట్లేదు. ఆ పిల్లలు పడే బాధ, నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు. పాడిందే పాట అన్నట్టుగా నీకెంత చెప్పినా గానీ పిచ్చి పట్టినట్టుగా అదే మాట్లాడుతున్నావు. ఆపండి ప్లీజ్, ఆపండి. మా ఇంట్లో మా మమ్మీని మా డాడీ ఎప్పుడు తిట్టలేదు. వాళ్ళని ఎప్పుడు మీలో గొడవ పడుతుంటే చూడలేదు. నా వల్ల మీరెందుకు గొడవ పడతారు? నాకు ఫోన్ వద్దు, నేనే వెళ్ళిపోతాను. రంగమ్మ, అమ్మా, ఏంటివి? పిల్లలకి అన్నం తీసుకెళ్తున్నానమ్మా. ఏం తీసుకెళ్తున్నావు? పప్పన్నం, పెరుగన్నం. మనం తినేదే పిల్లలు కూడా ఎలా తింటారు రంగమ్మ? అసలే వాళ్ళకి కొత్త ప్లేసు. వాళ్ళకి నచ్చేది చేస్తే కడుపు నిండా తింటారు కదా. వాళ్ళకి నచ్చేవేవో నాకెలా తెలుస్తుందమ్మా? నాకు తెలుసు పిల్లలు ఏవిష్టపడతారు. రా, చేసిస్తాను, తీసుకెళ్దు గాని రా.
అలా కాదు, నువ్వుండు, నేను కలుపుతాను. అదివ్వు. అది ముందు అవి తీసి పెట్టుకో. చూడు రంగమ్మ, పిల్లలు కడుపు నిండా తినేంత వరకు నువ్వక్కడే ఉండు. సరే అమ్మా. వాళ్ళు వద్దు అన్నారని నువ్వు వెంటనే వెనక్కొచ్చేకు. సరే అమ్మా. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని బతిమలాడో బుజ్జగించో వాళ్ళు తినేలాగా చెయ్యి. అలాగే సరే, అమ్మా. నువ్వు వెళ్ళు వెళ్ళు, ఇది తీసుకో. స్వీటీ, వంశీ, తినండి. స్వీటీ, వంశీ, స్వీటీ, స్వీటీ, వంశీ, స్వీటీ, ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, అమ్మగారు, అమ్మగారు, ఏమైంది రంగమ్మ? ఎందుకలా కంగారు పడుతున్నావు? పిల్లలు గదిలో లేరమ్మా. నువ్వేమంటున్నావు రంగమ్మ? పిల్లలు గదిలో లేకపోవడమేంటి? గదిలో మొత్తం చూశానమ్మా, ఎక్కడ కనిపించడం లేదు. పద చూద్దాం. మొత్తం అంతా సరిగ్గా చూసావా? పిల్లలు కనిపించకపోవడం ఏంటి? స్వీటీ, స్వీటీ, ఏంటి? అసలు పిల్లలు కనిపించకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు? పద, బయటికెళ్ళి చూద్దాం, పద. స్వీటీ, స్వీటీ, వంశీ, నువ్వు వెళ్ళి బయట చూడు, వెళ్ళు. సరేనమ్మా. వంశీ, ఎక్కడికెళ్ళి ఉంటారు? ఏమైందక్క? పిల్లలు కనిపించట్లేదు పద్మ. ఏమంటున్నారు వదినా? పిల్లలు కనిపించకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు గదిలోనే ఉన్నారు, ఇప్పుడు లేరు. సరే సరే, పద్మ నువ్వు అటువైపు వెతుకు, వదిన మీరు ఇటువైపు వెతకండి, నేను బయట చూస్తాను. వంశీ, వంశీ, స్వీటీ, వంశీ, స్వీటీ, అక్క, పద్మ కనిపించారా? లేదక్క. స్వీటీ, పిల్లలు కనిపించారా? కనిపించలేదు వదినా. ఎటు వెళ్ళిపోయారు? పెరట్లో ఉన్నారా? కనిపించలేదమ్మా, లేరమ్మా. ఇంకొకసారి ఇల్లంతా అందరం కలిసి వెతుకుదాం, సరేనా? సరే, వెళ్ళి వెతకండి. సరే అక్క. స్వీటీ, వంశీ, వంశీ, మోహన్, ఏమైంది? పిల్లలు కనిపించడం లేదు. పిల్లలు కనిపించకపోవడం ఏంటి? రూమ్ లో లేరా? లేరు, అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఒకసారి నేను వెళ్ళి బయట చూసొస్తాను. మాకు మా రూమ్ లో బోర్ కొడుతుంది, అందుకే బయటికి వచ్చాం. అన్నయ్య, పిల్లలు ఏమైనా కనిపించారా? లేదమ్మా. ఎక్కడ కనిపించట్లేదు. సరే, నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. సరేనమ్మా. భగవంతుడా, పిల్లలు క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. స్వీటీ, వంశీ, ధనంజయ్, ఈరోజు జరిగే బిడ్డింగ్ మనకు చాలా ముఖ్యమైనదని చెప్పాను కదా.
అన్నీ రెడీగా ఉన్నాయా? రెడీగానే ఉన్నాయి నాన్న. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు. అదేం లేదు నాన్న, అంతా క్లియర్గానే ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. డాడ్, ఇంట్లో పిల్లలు కనిపించడం లేదు. వాట్? ఏమంటున్నావు మృణాలిని? పిల్లలు ఇంట్లో లేరా? అవునన్నయ్య, అందరూ పిల్లల కోసం ఇంట్లో వెతుకుతున్నారు. అయ్యో, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. పసి పిల్లలు పద్మ వాళ్ళేమయ్యారో తెలియట్లేదు. ఎక్కడని వెతకాలి వాళ్ళని? అయ్యో, కమలా! ఎందుకండి, ఎందుకింత మొండితనం? వాళ్ళేం మీకు పరాయి వాళ్ళు కాదు కదా. మన రక్తం పంచుకు పుట్టిన మన అబ్బాయి పిల్లలే కదా. ఆ రోజు ఈ రోజు పిల్లల విషయంలో తప్పు చేసింది మీరు. రక్త సంబంధం కన్నా మీకు వ్యాపారమే ఎక్కువైపోయిందా? అసలు పిల్లలు కనిపించడం లేదని తెలిసినా మీ ఇంటి పరువు మర్యాద పోతాయని బాధపడ్డారే కాని మన ఇంటి పిల్లలు కనిపించట్లేదని ఎవరైనా కంగారు పడ్డారా? లేదు కదా. ఇంట్లో ప్రేమ లేనప్పుడు ఏసీ గదిలో ఉన్న నిద్ర రాదండి. పంచభక్ష పరమాన్నాలున్నా ఒక్క మెతుకు కూడా ముట్టబుద్ధి కాదు. అందుకే పిల్లలు ఇక్కడ ఉండలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఎటు నుంచి ఏ ఆపదొస్తుందో ఏంటో. ఒకవేళ పిల్లలకేదైనా జరిగితే మాత్రం నేనెవ్వర్నీ లెక్క చేయనండి. నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఎవ్వర్నీ క్షమించను. ఏదైనా అయితే మీరే బాధ్యులు. ఆ పాపాన్ని మీరే మూటగట్టుకున్న వాళ్ళవుతారు. జీవితాంతం మిమ్మల్ని మాత్రం క్షమించను. ఏమండి, ఈ పిల్లల్ని మీరు ఎక్కడన్నా చూసారా? నేనెక్కడా చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ పిల్లల్ని మీరు ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా. ఏమండి, ఈ పిల్లల్ని మీరు ఎక్కడన్నా చూసారా? లేదు, చూడలేదు. ఇంటికి ఏమైనా వెళ్ళుంటారా? అన్నా, అన్నా, చెప్పు రాణి. ఎక్కడున్నావక్క? పిల్లల కోసం వెతుకుతున్నాను. ఎంతమందిని అడిగినా కూడా పిల్లల ఆచూకీ తెలియడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది రాణి. నువ్వేం కంగారు పడకక్క, పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ఏంటి ఏమంటున్నావు రాణి?
అవునక్క, పిల్లలు నా దగ్గరకొచ్చారు. వాళ్ళనిప్పుడే ఇంటికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ గాడ్. పిల్లలెందుకో నీ మీద అలుగుతున్నారక్క. నా మీద ఎందుకు? ఏమో అక్క, ఏం మాట్లాడట్లేదు. సరే అక్క, నువ్వు వెంటనే ఇంటికొచ్చాయి, నేను పిల్లల్ని తీసుకుని వస్తాను. అలాగే రాణి, నువ్వు జాగ్రత్త. అలాగే అక్క. పిల్లలు పదండి, వెళ్దాం. పదండి, రండి, పద. వంశీ, స్వీటీ, స్వీటీ, ఏమైంది స్వీటీ? ఏమైంది? ఎందుకు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు? స్వీటీ, వంశీ, వంశీ, స్వీటీ, నాతో మాట్లాడరా? మాట్లాడం. కట్టిఫ్. నా మీద అలిగారా? లేదు, కోపంగా ఉంది. ఎందుకు? నువ్వు మమ్మల్ని ఆ ఇంట్లో ఎందుకు వదిలేశావు? ఆ ఇంట్లో బాగుంటుందని నువ్వు మాకు అబద్ధాలు చెప్పావు కదా. అదేం కాదమ్మా, అది మీ డాడీ వాళ్ళ ఇల్లు. కాదు, అది డాడీ ఇల్లు కాదు పిన్ని, అది ఒక జైల్లా ఉంది. మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అక్కడ అందరూ స్కూల్ ఫ్రెండ్స్ లా ఉంటారని చెప్పావు కదా, కానీ అందరూ మా మీద అరుస్తున్నారు. ఒకే రూమ్ లో ఉండాలంట. మాకు ఆ ఇల్లు నచ్చలేదు, ఆ ఇంట్లో వాళ్ళు నచ్చలేదు. వంశీ ఎప్పుడు నువ్వే కావాలని ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు మా దగ్గరకు వస్తానని చెప్పావు కదా, కానీ నువ్వు రాలేదు. అందుకే మేమే ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాం. నీ దగ్గరికి కూడా రావద్దు అనుకున్నాం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాం. స్వీటీ, ఏంటమ్మా మాటలు? మీరు లేకుంటే నేనుండగలనా చెప్పండి? ఇంకోసారి అలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎక్కడా ఒంటరిగా వదిలిపెట్టను. మీరెప్పుడూ నాతోనే ఉంటారు. మళ్ళీ మమ్మల్ని ఆ ఇంటికి పంపించావు కదా. చెప్పు పిన్ని. పంపించను. నా మంచి పిన్ని. వావ్, వాట్ ఎ ప్లాన్ ఝాన్సీ గారు. మా ఫ్యామిలీని ఇరికించాలని గట్టిగానే ఆలోచించినట్టున్నారు కదా. కావాలని పిల్లల్ని తీసుకొచ్చి మా తాతయ్యని ఇబ్బంది పెట్టాలని భలే ప్లాన్ చేశారే. అయినా మీ స్వార్థానికి, మీ ఈగో సాటిస్ఫాక్షన్కి పిల్లల్ని వాడుకోవడం చీప్గా అనిపించట్లేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చేసిందే మాట్లాడుతున్నాను.
ఏంటక్క నీ ధైర్యం? అలా చేస్తే ఆ మృణాల్ని కేసు పెడుతుందేమో, పిల్లల్ని మళ్ళీ మన దగ్గరికి పంపించేస్తుందేమో. రాణి, తెలివైన వాళ్లతో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ లోకంలో వాళ్ళని మించిన తెలివైన వాళ్ళు ఎవరూ లేరనుకుంటారు. వాళ్ళని మించి ఎవరూ గొప్పగా ఆలోచించలేరు అనుకుంటారు. మృణాలిని కూడా అదే కోవకి చెందింది. కానీ తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడు. నీ మాటలు వింటూ ఉంటే నువ్వేదో ప్లాన్ చేసి వెళ్తున్నావనిపిస్తుందక్క. అన్నిటికీ ప్లాన్ చేయాల్సిన పని లేదు రాణి. ఒక చిన్న ఆలోచనతో ఒక అడుగు ముందుకేస్తే చాలు. పిల్లలకి ఆ ఇంట్లో అందరితో సమాన హక్కులు కోర్టు కల్పించింది కదా. మధ్యలో మృణాలిని ఉంటే ఏంటి, సోమేశ్వరరావు గారు ఉంటే ఏంటి? పిల్లలు ఆ ఇంట్లోనే ఉంటారు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. పిల్లలు ఆ ఇంట్లో సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. చూస్తూ ఉండు. అక్క, పిన్ని వస్తుందా? వస్తుంది వంశీ. మరి ఇంకా రాలేదే? బయలుదేరుంటుందేమో. ఏమో అక్క, ముందు కూడా వస్తానని రాలేదు కదా, ఇప్పుడు కూడా రాదేమో. మీరు ఎన్ని ఆట బొమ్మలు ఇచ్చినా సరే, ఎన్ని ఇష్టమైన వంటలు చేసినా సరే, ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు కోరుకునేది ప్రేమండి. హాయ్, ఈ ట్రైన్ బాగుందే. ఈ ట్రైన్ ఎలా వెళ్తుంది? దీని స్విచ్ ఎక్కడ ఉంటుందబ్బా? ఇక్కడుందా? అయ్యో, అలా కాదు, ఇలా ఇలా స్టార్ట్ చేయాలి. వావ్, గ్రేట్. నాకు తెలియనే లేదు. ఏ సూపర్! చూడు ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. భలే ఉంది. నైస్ నైస్. ఏ భలే భలే భలే. చా, నాకు బోర్ కొడుతుంది. టీవీలో ట్రీ హౌస్ స్టోరీస్ చూద్దామంటే ఏ ఛానల్లో వస్తుందో తెలీదే. ఈటీవీ బాలభారత్లో వస్తుంది. అవునా? నాకు తెలియనే లేదే. ఛానల్ నంబర్ 903. ఏ శ్రీకృష్ణ! సూపర్ సూపర్! ఏ లిటిల్ కృష్ణ లడ్డు తింటున్నాడు. వావ్, ఈ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. మాకు కూడా ఇష్టమే. ఏ సూపర్ సూపర్.
అక్క పిన్ని ఇంకా రావట్లేదేంటి? అదే అర్థం కావట్లేదు వంశీ. అయితే పిన్ని రాదంటావా? లేదు వంశీ, వస్తుంది. పిన్ని మాట ఇస్తే తప్పదని నీకు కూడా తెలుసు కదా. కానీ అక్క నాకు చాలా భయంగా ఉంది. అలాంటిదేం పెట్టుకోకు, నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. పిన్ని ఖచ్చితంగా వస్తుంది. ఏమండి, ఇప్పుడు తనెందుకు మన ఇంటికి వస్తుంది? ఏమో నాకేం తెలుసు. ఆగో, నీ స్థానం గడప బయటే. ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకు లేదు. మళ్ళీ ఎందుకొచ్చావు? నీకిష్టమైనప్పుడు రావడానికి పోవడానికి ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా? కాదు, కానీ ఇది మా అక్క అత్తారిల్లు మేడం. ఏ ఝాన్సీ, ఆవేశపడకండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మా అక్క అత్తారిల్లే. ఈ బ్యాగ్ చూసాక మీకు ఆల్రెడీ అర్థమైందనుకుంటాను నేను ఎందుకొచ్చాను. ఇక నుండి నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను. నన్నెవ్వరూ ఆపలేరు. మతుందా నీకు? నోటితో చెప్తే అర్థం కాదా? మెడపట్టి బయటికి పంపించాలా? నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? మీరు ద గ్రేట్ లాయర్ కదా. ఈ పేపర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అరే చూడండి మేడం, తీసుకోండి. పిల్లలతో సరదాగా ఉండాలి అని తను పాకులాడుతోంది. ఒకవేళ ఇప్పుడు తను ఆ బాధ్యత నుంచి తప్పుకుంటే నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత? నేనే కదా. న్యాయంగా అయితే ఆ స్థానం నీదే, కానీ నీకు రాదు. ఆ ఝాన్సీకి వస్తుంది. తనే లాగేసుకుంటుంది. ఏమంటున్నావు? అవును పద్మా, ఝాన్సీ ఇక్కడే ఉంటే నీకు చాలా ప్రాబ్లం. కమల వదిన కూడా ఝాన్సీకే వత్తాసు పలుకుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇంకొన్ని రోజుల్లో ఆ ఝాన్సీ మనందరి మీద పెత్తనం చెలాయిస్తుంది. దిక్కు మొక్కులేని ఆ పిల్లలు ఈ ఇంటికి పెద్ద దిక్కు అవుతారు. నీకు పుట్టబోయే పిల్లలు ఈ ఇంట్లో కింది స్థాయిలో ఉంటారు. వాళ్ళు చెప్పింది చేస్తూ మనం ఉండాల్సి వస్తుంది. నీకు నచ్చిన టిఫిన్ దగ్గర నుంచి మొదలు పెడితే
నువ్వు కట్టుకునే చీర వరకు అని తనే నిర్ణయిస్తుంది. వామ్మో, అలా అయితే ఎలా? తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నీ మేలు కోరి చెప్తున్నాను. ఈ ఇంటికి ఝాన్సీని రాణిని చేస్తావు, లేదంటే తనని ఇంట్లోంచి పంపించి నువ్వే రాణివైపోతావు అనేది నీ చేతుల్లోనే ఉంది. నేను తనని పంపించాలని ట్రై చేస్తున్నాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? ఏం ఆలోచిస్తున్నావు పద్మ? నువ్వు అందరి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నావా, లేదా అధికారం ఉన్న వాళ్ల చేతిలో కీలు బొమ్మలా ఉండాలనుకుంటున్నావా? నేను నీకు సపోర్ట్ చేస్తాను. గుడ్. ఝాన్సీని పంపించే వరకే నీతో నాకు పని. ఈ ఇంట్లో నుంచి ముందు పంపించాల్సింది ఝాన్సీని కాదు, నిన్ను. పెళ్లి చేసుకున్న దానివి అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లో ఉండి మా మీద పెత్తనం చెలాయిస్తానంటే ఎలా ఊరుకుంటాం? ముందు నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించి ఆ తర్వాత ఆ ఝాన్సీని పంపించేస్తాను. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఝాన్సీ, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లల దగ్గరికి. అక్కడే పడుకుంటావా? అవును. నువ్వు ఉండాల్సింది అవుట్ హౌస్లోనో స్టోర్ రూమ్లోనో, అంతేగాని ఏసీ రూమ్లో కాదు. ఈ ఇల్లు మా నాన్న ఎంతో ఖర్చు పెట్టి కట్టించారు. ఫారెన్ నుంచి మెటీరియల్స్ తెప్పించి ఈ ఇంటి కన్స్ట్రక్షన్లో వాడారు. ఈ ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్ ఇంపోర్టెడ్. ఇలాంటి ఇళ్లలో ఒక రేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి గాని నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. అర్థమైందా? మీకే అర్థం కావట్లేదు మేడం. స్టోర్ రూమ్లోనో అవుట్ హౌస్లోనో ఉండడానికి నేనేమీ ఈ ఇంటి పని మనిషిని కాను. ఎందుకులే అని వదిలేస్తున్నాను. అయినా కూడా మీరు నా విషయంలో, పిల్లల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. అది మీకు అంత మంచిది కాదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అసలు ఏ హక్కుతో నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు? నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని ఇంతమంది చెప్తున్నా కూడా ఎలా ఉండగలుగుతున్నావు? చెప్పాను కదా మేడం, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. నాకు పిల్లల సంతోషమే ముఖ్యం. ఇక హక్కుల గురించి మాట్లాడితే ఎదుట వాళ్ళని అనే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మెట్టినింట్లో ఉండాల్సిన మీరు ఇక్కడే ఉంటున్నారు. ఏ హక్కుతో ఉంటున్నారు? ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందో? నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకెక్కడివి? మరి నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ మీకెక్కడివి? ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పిల్లలతోనే ఉంటాను. అయితే పిల్లల్ని తీసుకొని అవుట్ హౌస్లో ఉండు పో. పిల్లలు అవుట్ హౌస్లో ఎందుకు ఉండాలి? వాళ్ళు ఈ ఇంటి వారసులు. అది కోర్ట్ ఆర్డర్. మీకు చట్టం గురించి బాగా తెలుసు కదా? అసలేమనుకుంటున్నావు?
చిన్నపిల్లలు గొడవపడి తల్లిదండ్రులకి కంప్లైంట్ చేసినట్టు ప్రతి చిన్న విషయాన్ని కోర్టులో కంప్లైంట్ చేయడం, ఆర్డర్ తీసుకురావడం ఏంటిది? స్వతహాగా నువ్వు పోరాడలేవా, నిలబడలేవా? మాటలతో పోయేదుంటే కోర్టు దాకా ఎందుకు వెళ్తాను మేడం? అంతదాకా తీసుకొచ్చింది మీరే. కోర్టు అండ చూసుకొని నిన్నేం చేయలేమని అనుకుంటున్నావేమో, కానీ ఈ ఇంటి నుండి నువ్వు 2 వారాల్లో పారిపోయేలా చేస్తాను. అది అసంభవం. మీరే కాదు, ఎవరు ఎన్ని పథకాలు వేసినా నేను అదరను, బెదరను. అదే నీ అహంకారం. కానీ చూస్తూ ఉండు, ఇంకో 2 వారాల్లో నీకు నువ్వే వెళ్ళిపోతావు. ఇదే నా ఛాలెంజ్. మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను మేడం. నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి కదలను. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. లిఫ్ట్ చేయట్లేదేంటి? ఝాన్సీ గారు, డోర్ లాక్ చేసి ఉందేంటి? ఝాన్సీ పిల్లలు లోపలేరా? ఉంటే లాక్ ఎందుకు చేసుంటారు? ఒకవేళ బయటికి వెళ్ళుంటారా? అయినా ఇంత నైట్ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒకసారి ఝాన్సీ గారికి కాల్ చేసి తెలుసుకుందాం. ఫోన్ రూమ్లోనే ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకసారి డోర్ కీ తీసి చూద్దాం. హే వంశీ, వంశీ, అమ్మా, స్వీటీ, 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 లేమ్మా. హే లేమ్మా. వంశీ, హే ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఏమైంది?
ఝాన్సీ గారు లేవండి. ఝాన్సీ గారు ఎందుకు ఇలా పడున్నారు? ఝాన్సీ గారు గౌతమ్ గారు, లేవండి. వంశీ, స్వీటీ, వంశీ, ఏమైంది ఝాన్సీ గారు? గౌతమ్ గారు, ఏసే వంశీ. సరే సరే వంశీ. ముందు బయటికి వెళ్దాం పదండి. వంశీ లేనా? స్వీటీ. వంశీ లే. స్వీటీ, లేమ్మా. స్వీటీ, లే స్వీటీ. పద. హే వంశీ, వంశీ. వంశీ, వంశీ, హే వంశీ. స్వీటీ, అమ్మా స్వీటీ. ఝాన్సీ గారు ముందు మీరు హాట్ వాటర్ తాగండి. పర్వాలేదండి, నేను తాగుతాను. వంశీ, హే. స్వీటీ, స్వీటీ, లే స్వీటీ. స్వీటీ, స్వీటీ, కళ్ళు తెరువు. స్వీటీ. వంశీ, వంశీ, వంశీ లేనా? వంశీ, వంశీ, రే వంశీ. ఝాన్సీ గారు ఒకసారి హాట్ వాటర్తో రబ్ చేద్దాం. సరే. పిన్ని, స్వీటీ. స్వీటీ, హే స్వీటీ. వంశీ, పిన్ని. వంశీ. ఝాన్సీ గారు ముందు వేడి నీళ్ళు తాగించండి. స్వీటీ. వంశీ, నువ్వు కూడా. నాన్న వంశీ ఇంకొంచెం తాగు నాన్న. అమ్మా స్వీటీ, వంశీ ఇప్పుడు మీకు ఓకేనా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. మిమ్మల్ని నా స్థితిలో చూసేసరికి నా ఊపిరి ఆగిపోయినంత పనైంది. మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది.
మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఇలా ఎలా జరిగింది? ఇంత కూల్గా ఉన్నప్పుడు ఏసీ ఆఫ్ చేస్తే సరిపోయేది కదా, ఎందుకు ఆఫ్ చేయలేదు? రూమ్లో ఏసీ రిమోట్ లేదు, కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. నేను దుప్పట్ల కోసం, ఏసీ రిమోట్ కోసం రూమ్ అంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి ఏసీని ఆఫ్ చేద్దామని ట్రై చేస్తుంటే కింద పడిపోయి స్పృహ కోల్పోయాను. అవును, మేము డోర్ ఓపెన్ చేస్తే డోర్ రాలేదు. చాలాసేపు బయట ఎవరైనా ఉన్నారా అని పిలిచాము, కానీ ఎవ్వరూ రాలేదు. అవును, మీరెలా వచ్చారు? నేను ఫోన్లో మీ మిస్డ్ కాల్ చూశాను. సరే అని మీ రూమ్ దగ్గరకు వచ్చేసరికి రూమ్ లాక్ చేసింది. అప్పుడు స్పేర్ కీ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మీరు ఇలా పడున్నారు.